వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందర్ వ్లాగ్. సో ఈ వ్లాగ్లో అయితే నేను హెల్మెట్ తీసుకున్నా. ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేసింది SMKR యాక్సర్ హెల్మెట్ అని. సో మోస్ట్ ఆఫ్ ద ఓట్స్ అయితే యాక్సర్కి ఒక 8 ఓట్స్ వచ్చినాయి, ఇంకా SMKకి అయితే ఒక 5 or 6 ఉన్నాయనుకుంటా. సో అదనమాట. సో నేనైతే ఒకటి హెల్మెట్ తీసుకున్నా, రెండిట్లో ఒకటే. సో అదైతే ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేస్తున్నా. చూద్దాం ఆ హెల్మెట్ ఎట్లుందో, ఆ ప్రైజింగ్, ఫిట్ అండ్ ఫినిష్, యాజ్ వెల్ ఆ హెల్మెట్కి ఫీచర్స్ అన్నీ. సో ఈ వీడియోలో అయితే ఇంకా టోటల్ అన్బాక్సింగ్ చేసేద్దాం ఆ హెల్మెట్ది అయితే. సో యూ విల్ సీ హెల్మెట్ బాక్స్. సో ఇదైతే అన్బాక్సింగ్ చేసేద్దాం. సో ఈ ప్రోడక్ట్ అయితే నేను ఫ్లిప్కార్ట్లోనే తీసుకున్నా. సో చూడవచ్చు బ్యాజింగ్ అంతా. సో ఫ్లిప్కార్ట్లో ప్రైస్. సో బాక్స్ అయితే మ్యాక్సిమం డ్యామేజ్ అయ్యింది కొద్దిగా. సో ఇక్కడ చూడవచ్చు, ఇక్కడ కూడా పోయింది, ఇక్కడ కూడా. సో ప్యాకేజ్ అయితే చాలా వరకు మ్యాక్సిమం డ్యామేజ్ అయింది. సో ఇంకా హెల్మెట్ ఎలా ఉందో చూడాలి, యాక్సర్ హెల్మెట్స్. సో ఇంకా ఓపెన్ చేసేద్దాం. సో యాక్సర్ హెల్మెట్ పైన వీగా స్టిక్కర్ వేశారు. సో ఈ యాక్సర్ హెల్మెట్ కూడా వీగా కంపెనీదో, ఐ డోంట్ నో. సో ఇప్పుడైతే నియర్లీ ఒక 30 కిలోమీటర్ రైడ్ చేసిన తర్వాత ఇక్కడ స్టాప్ చేసి ఒక జ్యూస్ తాగి వెళ్తున్నాం ఇంకా. సో ఇంకా స్టే విత్ దిస్ వీడియో. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. సో ఈ హెల్మెట్ది రివ్యూ చేస్తున్నా, యాక్సర్ వెనమస్ మోడల్ది. సో హెల్మెట్ రివ్యూ, BBG రైడింగ్ జాకెట్ రివ్యూ, యాజ్ వెల్ యాజ్ ఇంకా GoPro ఎక్స్ట్రా బ్యాటరీస్ కూడా తీసుకున్నా. సో అది కూడా రివ్యూ చేస్తాయి ఈ వీడియోలో అయితే. సో మొత్తం ఈ వ్లాగ్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. సో కామెంట్ చేయండి ఒకసారి ఈ ఫ్రంట్ వ్యూ ఎలా ఉందో ఈ హెల్మెట్ది, యాజ్ వెల్ యాజ్ రైడింగ్ జాకెట్. సో ఈ రైడింగ్ జాకెట్కి అయితే హెల్మెట్ మ్యాచ్ అయిపోయింది. సో ఇప్పుడైతే కామెంట్ చేయండి ఎలా ఉందో హెల్మెట్, యాజ్ వెల్ యాజ్ ఈ సెటప్ అంతా. సో ఇప్పుడైతే మంచి లొకేషన్లోకి వచ్చా. సో ఇక్కడైతే పర్ఫెక్ట్గా ఫోటోషూట్ చేసుకోవచ్చు. సో వెయిట్ అయితే 1600 grams అని ఉంది కదా. సో అదర్ హెల్మెట్స్తో కంపారిజన్ చేసుకుంటే ఈ హెల్మెట్ పెట్టుకున్నా కూడా మనకు అంత వెయిట్ అయితే ఫీల్ అనిపించలేదు నాకైతే. GoPro పెట్టుకున్నా కూడా సరిపోద్ది. సో నేనైతే మోటోవ్లాగింగ్ పర్పస్ కోసం ఇది తీసుకున్నా హెల్మెట్. సో ఇంకా ఇన్నర్ ప్యాడింగ్ కూడా నెంబర్ 1 టాప్ క్లాస్. ఇంకా మోటోవ్లాగింగ్కి అయితే మైక్ పెట్టుకునే కూడా స్పేస్ ఉంది. ఇంకా అక్కడ ఫ్రంట్ కటైన్ కూడా ఉంది, చిన్న కటైన్. సో విండో అయితే కొద్ది మ్యాక్సిమం రెడ్యూస్ అవుతుంది ఈ కటైన్ వల్ల. సో ఇంక ఇది వచ్చేసి సన్ వైజర్. చూడొచ్చు మీరు. హెల్మెట్ని ఒకసారి ఇన్సర్ట్ చేసి చూద్దాం, పెట్టుకొని ఎలా ఉంటుందో ఫిట్ అండ్ ఫినిష్. సో ఫస్ట్లో హెల్మెట్ పెట్టుకున్నాకైతే కొద్దిగా డిఫికల్ట్ అబ్బా, అదొక్కటి ఉంది. సో చూడొచ్చు మీరు కూడా ఎంత డిఫికల్ట్ హెల్మెట్ పెట్టుకునేటప్పుడు అయితే. సో ఇప్పుడైతే ఇంకా హెల్మెట్ పెట్టేసుకున్నా. సో ఒకసారి హెల్మెట్ పెట్టుకున్న తర్వాత మనకైతే ప్రాబ్లం ఏం లేదు, కంఫర్ట్గా ఉంది ఫుల్. ఇన్నర్ ప్యాడింగ్ యాజ్ వెల్ అది లాక్ సిస్టమ్ అంతా. సో హెల్మెట్ కూడా మీరు చెక్ చేయొచ్చు. ఇదైతే L సైజ్ తీసుకున్నా నేను, M కూడా పర్ఫెక్ట్గానే సరిపోద్ది, ప్రాబ్లం ఏం లేదు. బట్ L ఎందుకంటే సో నేనైతే మోటోవ్లాగింగ్ పర్పస్ కోసం కాబట్టి మెయిన్ కొద్దిగా ఫ్రీగానే ఉండాలి, అందువల్ల L తీసుకున్నా. సో సార్ లుక్ కూడా చెక్ చేయండి, రియర్ సైడ్ ఎలా ఉందో. సో ఇంకా అయితే మనకి ఫ్రంట్ వైజర్ కూడా ఉంది. సో నేనైతే స్టిక్కర్ కూడా రిమూవ్ చేసేసా. సో ఇదైతే ఫ్రంట్ ఫోక్ ఫిల్మ్ కూడా ఉంది, మీరు చూడొచ్చు. సో ఇంకా తర్వాత ఇన్సైడ్ ఇది కూడా ఉంది మనకి సన్ వైజర్. ఫుల్ ఎండలో ఉన్నప్పుడు అయితే యూజ్ చేయొచ్చు ఇది. సో లాక్ ఓపెన్ అన్లాక్ ఈ ఫ్యూచర్ కూడా ఉంది. ఇంకా ఫోక్ వైజర్ కూడా ఉంది కాబట్టి ఇదైతే ఫోక్స్ టైంలో చాలా యూజ్ అవుతుంది మనకి. మంచి కూల్ టైంలో అయితే ఇది యూజ్ అవుతుంది ఈ ఫోక్ వైజర్ వల్ల. సో ఇంకా ఓవరాల్ ఇది హెల్మెట్ అబ్బా. సో నాకైతే హెల్మెట్ ఓకే, నో ప్రాబ్లం అట్ ఆల్. సో నేను SMK కూడా తీసుకుందాం అనుకున్నా, బట్ ఆ SMKలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. నెగిటివ్ అని కాదు, మోటోవ్లాగింగ్ అయితే ప్రిఫర్ చేసుకోరు. సో అందువల్ల అది చూస్ చేసుకోవాలి, నేనైతే ఇదే తీసుకున్నా. సో కామెంట్ చేయండి ఎలా ఉందో ఈ హెల్మెట్ది.